నిజామాబాద్లో డ్రగ్స్ పెడ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ పెడ్లర్స్ ను అడ్డుకునే క్రమంలో కారుకు అడ్డుగా నిలబడంతో ఢీకొట్టి పారిపోయారు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు. తన సోదరి క్షేమంగా తిరిగి రావాలంటున్న సౌమ్య తమ్ముడితో ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ పెడ్లర్లను ఆపే ప్రయత్నంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సౌమ్య అయితే ఆ యొక్క డ్రగ్స్ పెడ్లర్లు ఆమెని కారుతోని ఢీకొట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి క్రమం లోపల అత్యవసర నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మనతో పాటు కానిస్టేబుల్ బ్రదర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? నిన్నటి దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. మేము మాట్లాడే మాటలకి మేము వెళ్ళి చూసి వచ్చాం. మాట్లాడితే స్పందిస్తుంది, ఇట్లా తలుపుతుంది, వింటున్నట్టు ఐస్ ఓపెన్ చేస్తుంది, పైకి వస్తుంది, క్లోజ్ చేస్తుంది. బాగుంది. ఎప్పుడు జాబ్ ఎప్పుడు వచ్చింది? ఎట్లా ఉంటుంది కుటుంబ పరిస్థితి? ఎట్లా ఉంది? ఎట్లా చదువుకుంది? జాబ్ ఎప్పుడు వచ్చింది? అక్కకి జాబ్ 24లో వచ్చింది, 2024లో వచ్చింది. ఒక 20 months అవుతుంది డ్యూటీ. ఇప్పటికి ప్రొబేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కకి ఇంట్రెస్ట్ గ్రూప్స్ పైన ఇంట్రెస్ట్. నార్మల్గా అటెంప్ట్ చేసింది, అంటే ఏదో ఒక దేశ సేవ చేయాలని అక్కకి ఇంట్రెస్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది అక్కకి ఇది. ఇక ఇంట్లో కూడా బాగానే ఉంటుండే, మా అక్కకి ఇష్టం, ఇది ప్యాషన్ లెక్క పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఎట్లా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టమని పోయినరా? ఇంకా ఏ గుణంలో కూడా అక్కడ వెళ్ళడం జరిగింది? పోలీస్ డిపార్ట్మెంట్లోక అంటే ఇది ఒక మన ఉన్న ప్రాంతంలో మనం హెల్ప్ తగ్గ బెస్ట్ వే అంటే ఇదొకటే, పోలీస్ డిపార్ట్మెంటే. మనం అందరికి ఎవరికంటే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం, ఆ రైట్ మనకు ఉంటుంది. ఎవరు కూడా క్వశ్చన్ చేయరు మనల్ని. సో మా అక్కకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మా అక్కనే నన్ను మోటివేట్ చేసింది దానికి కూడా. నేను కూడా దానికి ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు, ఎస్ఐకి. ఈ సిచ్యువేషన్ తర్వాత ఈ ఇంట్లో ఏమైనా చెప్పడం కానీ ఏ విధంగా అయింది ఈ సిచ్యువేషన్ తెలిసిన? ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాతకెళ్ళి మా అక్కయ్య మా డాడీకి కాల్ చేసిర్రు. కాల్ చేసి అంటే స్పృహ కోల్పోయి మళ్ళీ వచ్చి చెప్పింది ఇన్సిడెంట్ అయినాక. వెంటనే ఒక 5-10 minutes అట్లా వేసి, రెడీ నాకు నైట్ లేట్ అవుతుంది, నైట్ షిఫ్ట్ ఉంది, టెన్షన్ తీసుకోకండి, రేపు వస్తా అని చెప్పింది. అయితే ఆ వాయిస్ చేంజ్ వినిపించింది ఇంట్లో. మా వాళ్ళ డాడీకి అర్థమైంది. మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు చెప్పిర్రు, ఇట్లా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో ఉంది, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారు పోలీస్ వాళ్ళు. అప్పుడు వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది మాకు, అప్పుడు అయింది అని, అట్లా అంత సీరియస్ అయిందని. నిన్న మినిస్టర్ గిట్ట రావడం జరిగింది, ఈ శాఖకు సంబంధించిన మినిస్టర్ రావడం జరిగింది. వైద్యులు మెరుగైన వైద్యం కూడా అందించాలని చెప్తుంది. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉందా వైద్యం? నిన్న కొంచెం క్రిటికల్గా ఉండే, ఈరోజు బెటర్ అవుతుంది. నిన్న అసలు స్పందించలేదు, కొంచెం కూడా సీరియస్ ఉండే, చాలా టెన్షన్ పడిండే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఈరోజు స్పందిస్తుంది, కొంచెం గుడ్ సైన్ అంటున్నారు డాక్టర్స్ కూడా, రెస్పాండ్ అవుతుంది తను. అయితే ఇటువంటి క్రిటికల్ పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి క్రిటికల్ పరిస్థితి, పోలీస్ జాబ్ అంటేనే క్రిటికల్గా కాబట్టి ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్? ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు? ఎట్లా ఇది? ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ సార్ చెప్పాలంటే. ఇది అంటే డ్యూటీలో అయింది కదా, డ్యూటీ కోసం చేస్తుంది తను, ప్యాషన్ అది. చెప్పాలంటే తను ఇంకా గర్వంగా ఉంటుంది, అంటే నేను డ్యూటీ చేస్తూనే ఉన్నా అని. మా ఇంట్లో కూడా ఎవరు ఏమనుకుంటలేరు, అంటే నేను కూడా చేస్తా కూడా నన్ను ఆపరు వాళ్ళు. మా వాళ్ళు మోటివేట్ చేస్తారు మమ్మల్ని, మీకు నచ్చింది వేయండి, సేవ్ అయ్యండి అని. నాకు ప్రాబ్లం లేదు, నేను కూడా దానికి ప్రిపేర్ అవుతా స్టిల్. ఎస్, ఇది మొత్తంగా చూసుకుంటే ఆమె ఫ్యాషన్ కొరకు అయితే డ్యూటీలో జాయిన్ అయ్యారు. అయితే ఆ విధి నిర్వహణలో అయింది కాబట్టి మేము కూడా గర్వపడుతున్నాము. ఆమె యొక్క ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా పోలీస్కి ప్రాక్టీస్ చేస్తున్నానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.